అన్నిటికీ రెడీ అయిపోయినావు కానీ లాస్ట్ మినిట్లో ఏదో భయం పట్టుకుందా? నేను అనుకున్నది కరెక్టేనా, నా దారి అటువైపా ఇటువైపా అని సందిగ్ధంలో ఉన్నావా? అప్పుడు అర్జునుడు కూడా గిట్లనే అడిగిండు. మరి కృష్ణుడు ఏం చేసిండు చూడు. 1వ అధ్యాయం 24వ శ్లోకం. సంజయ ఉవాచ యవముక్తో ఋషికేశో గుఢాకేశన భారత సేనయోరు భైర్మర్థే తాపయి తావా రథోత్తమం. దీని అర్థం ఏంటంటే, సంజయుడు చెప్తున్నాడు, ఓ రాజా, అర్జునుడు అడిగినట్టే శ్రీకృష్ణుడు ఆ రథాన్ని తీసుకుపోయి ఆ 2 సైన్యాల మధ్యలో నిలబెట్టాడు. మనం మన లైఫ్లో ఒక అడుగు వేయాలంటే 10 సార్లు ఆలోచిస్తాం, కానీ నువ్వు భయంగా వెనకడుగు వేస్తే మాత్రం కుదరదు. కృష్ణుడు రథాన్ని సరిగ్గా మధ్యలో ఆపింది ఎందుకంటే, నీ కష్టాలేందో, నీ శత్రువులు ఎవరు, నీ భయం ఏందో కళ్ళారా చూడడానికి. మనం కూడా లైఫ్లో చాలాసార్లు కన్ఫ్యూజ్ అయినప్పుడు ఆగిపోయినట్టు అనిపిస్తుంది, కానీ అది ఆగిపోవడం కాదు, నీ దారేందో తెలుసుకోవడానికి దేవుడిచ్చిన ఛాన్స్ అనుకోవాలి. ఓం నమః శివాయ. శ్లోకంలో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించండి. ఆ తప్పులు ఏంటన్నది కామెంట్ బాక్స్లో తెలియజెప్పండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. టాటా, టేక్ కేర్, బాయ్.